పోకిరి సినిమాలో ఇప్పటికీ ఇంకా నా వయసు నిండా 16 అంటూ టాలీవుడ్లో ఐటమ్ సాంగ్ల క్రేజ్ని పెంచింది ముమైత్ ఖాన్. అంతేకాదు ఆ పాటతో ఆమె కెరియర్ కూడా మలుపు తిరిగింది. వరుసగా ఐటమ్ సాంగులు చేయడంతో పాటు కొన్ని సినిమాల్లో నటించింది కూడా. అందులో మైసమ్మ ఐపీఎస్ మంచి విజయం సాధించింది. ఒక్క మాటలో చెప్పాలంటే తనకంటూ ప్రత్యేక స్టార్ స్టేటస్ ని క్రియేట్ చేసుకుంది. అయితే కాలక్రమంలో కొత్త హీరోయిన్లు రావడం, వాళ్లు కూడా ఐటమ్ సాంగ్లో చిందులేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముమైత్ ఖాన్ క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడైతే ఆమె పరిస్థితి మరింత ఘోరంగా దిగజారిపోయినట్లు కనిపిస్తోంది. రీసెంట్ గా విశాఖపట్నం జిల్లాలోని భీమిలి మండలం చిప్పాడ గ్రామంలో సీతమ్మ తల్లి జాతరని ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రాం కూడా జరిగింది. ఈ ప్రోగ్రాంలో ముమైత్ ఖాన్ చిందులేసింది. ఈమె డాన్సులే ఆ జాతరలో స్పెషల్ అట్రాక్షన్. అయితే ఇలాంటి ఈవెంట్లో ముమైత్ లాంటి భామలు ఇలా చిందేయడం ఏంటని అందరూ షాక్ కి గురవుతున్నారు. నిజానికి ఇలాంటి వేడుకల్లో ఐటమ్ గర్ల్స్ డాన్సులు చేయడం వింత కాదు. కానీ ఒకప్పుడు తన స్టెప్పులతో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన ముమైత్ ఖాన్ లాంటి భామ ఇలా రికార్డింగ్ డాన్సుల స్థాయికి దిగజారిపోవడం నిజంగా బాధాకరం. ప్రస్తుతం ఈమె పరిస్థితి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. గతంలో అత్యధిక పారితోషికం తీసుకుని డాన్స్ చేసిన ఈ భామ ఇప్పుడు డబ్బుల కోసం మరీ ఇంత రికార్డింగ్ డాన్సులు చేస్తుందంటే ఆమె ఏ స్టేజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతలా ఆమె పరిస్థితి దిగజారిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.